హలో అండి, అందరికీ బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఇలా బీరకాయ పప్పు ట్రై చేసి చూడండి. లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అయితే ఒక కుక్కర్లో వేసి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసి, ఒక ఆనియన్, అలాగే 2 టమాటాలను కూడా వేసి, అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి, తర్వాత కొంచెం పసుపు, కారం, అలాగే 2-3 వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి, అందులోనే తగినన్ని వాటర్ కూడా వేసుకొని ఆయిల్ వేసి కుక్కర్ లిడ్ అయితే పెట్టేసేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా అవుతుంది. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసి పోపును పెట్టుకోవాలి. పోపు కోసం అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేయాలి. తర్వాత కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసి పోపునైతే రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ పోపునైతే పప్పులో వేస్తే చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎంత హెమ్మీగా కనిపిస్తుందో కదా. ఇలా రెడీ చేసిన బీరకాయ పప్పునైతే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. బీరకాయ పప్పు చాలా బాగుంది. మా పిల్లలకైతే ఈ పప్పు చాలా బాగా నచ్చింది, ఎంతో ఇష్టంగా కూడా తిన్నారు. ఈ పప్పు అయితే వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.